హాయ్ గైస్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ టేస్టీ హెల్దీ ఆనియన్ పెసరట్టు. ఎలా చేసేయాలో చూపిస్తాను. 1 గ్లాస్ పెసరపప్పు, 1.5 గ్లాస్ కొమ్మ శనగలు, 1.5 గ్లాస్ రైస్, 1.5 గ్లాస్ అటుకులు. అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి. అలానే కొమ్మ శనగలు వేయడం వల్ల చాలా హెల్త్కి చాలా మంచిది, అందుకే వేసుకున్నాను. ఇవన్నీ 6 అవర్స్ ముందుగా నానబెట్టుకోండి. 6 అవర్స్ తర్వాత చూస్తే ఇలా ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, వాటర్ అంతా డ్రైన్ చేసేయండి. డ్రైన్ చేసినాక రైస్ అండ్ అటుకులు అనేది మిక్స్ చేసుకోండి. ముందుగా ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ పెసరపప్పు అండ్ కొమ్ము శనగలు అనేది కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే ఆ బియ్యం పిండి అనేది కలిపేస్తే ఇలా ఈ విధంగా వస్తుంది. మరి థిక్గా చేసుకోకండి, దోశలు అనేవి బాగోవు. ఇలా ఈ విధంగా ఈ మాత్రం థిక్నెస్లో చేసుకుంటే సరిపోతుంది. మీకు రిక్వైర్డ్ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ ఎంతైతే రిక్వైర్ అవుతుందో ఆ విధంగా చూసుకొని వేసుకోండి. ఓకేనా, ఇది కలిపేసుకొని ముందుగా ప్యాన్ పెట్టుకొని దాని మీద దోశ అనేది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి పల్చగా. ఓకేనా, ఇలా చాలా బాగుంటుంది. ఇలా పల్చగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అవి అనేవి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ కూడా చాలా మంచిది, అందుకే వేసుకుంటున్నాను. 3 కలిపేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఓకేనా, ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. బ్రౌన్ కలర్కి వచ్చినాక ఇలా టర్న్ చేసేయండి. టర్న్ చేసినాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసుకోండి. ఓకేనా, ఇలా ఈ విధంగా వేసుకున్నాక 1 మినిట్ తర్వాత చూస్తే ఆనియన్ పెసరట్టు రెడీ. క్రిస్పీ అండ్ టేస్టీ హెల్దీ ఆనియన్ పెసరట్టు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై